గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్ ఫిస్టులా ఫిషోస్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్ ఫిస్టులా ఫిషోస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? వీటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది? పైల్స్ చూడండి, పైల్స్ రావడానికి మెయిన్ రీజన్ అనేది మన జీర్ణ శక్తి అనేది కరెక్ట్ ఉండకపోవడం అన్నమాట. సో జీర్ణశక్తి కరెక్ట్ ఉండకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు చాలామందికి ఏంటంటే కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ అనేది హార్డ్ రావడం, లేదంటే మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది అనిపించడం, స్ట్రెయిన్ ఇవ్వడం. సో దీనికి మనం మలబద్ధకం అని చెప్తూ ఉంటాము. సో ఈ మలబద్ధకం అనేది కాన్స్టాంట్లీ మనకు చాలా రోజుల వరకు ఇలాగే ఉంది అనుకోండి, ఆ టైంలో మనకు పైల్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే కొంతమందికి డైరియా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంటుంది. డైరియా అంటే లూజ్ మోషన్స్. సో ఎక్కువ రోజుల వరకు లూజ్ మోషన్స్ ఉన్నా, లేదంటే ఎక్కువ రోజుల వరకు మోషన్స్ హార్డ్ ఉన్నా మీకు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ కారణం, ముఖ్యమైన కారణాలు అన్నమాట. సో దీంతో సహా మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, మన ఫ్యామిలీలో పైల్స్ ఎవరికైనా ఉండుంటే అప్పుడు మనకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాంతో సహా వేరే డిసీజెస్ అన్నమాట, అసోసియేటెడ్ డిసీజెస్ అంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగితే కూడా వస్తుంది. సో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అసైటిస్లో పెరగడం జరుగుతుంది. అలాగే మనకు ఏదైనా ట్యూమర్ ఉంటే కూడా జరుగుతుంది. సో ఈ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల, కడుపులో లోపల ఉన్న ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది వినే ఉంటారు, ప్రెగ్నెన్సీ ద్వారా మనకు ఈ పైల్స్ అనేది వచ్చింది, లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత పైల్స్ రావడం జరిగింది అన్నట్లు కూడా విని ఉంటాము. సో ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు పైల్స్ అనేటివి ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీంతో సహా కొంతమందికి ఒక హ్యాబిట్ ఏముంటుందంటే, బాత్రూంలో చాలాసేపు వరకు వాళ్ళు కూర్చుంటారనమాట. సో కాన్స్టాంట్లీ చాలా టైం వరకు బాత్రూంలో మనం కూర్చుంటున్నాము అంటే కూడా పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువగా స్ట్రెయిన్ ఇవ్వడం వల్ల కూడా మనకు ఈ పైల్స్ అనే వ్యాధి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో సహా డైట్ కరెక్ట్గా ఉండకపోవడం, ఫైబర్ లెస్ డైట్ అనేది మనం తీసుకోవడం, దానివల్ల కూడా మనకు ఈ పైల్స్ అనే వ్యాధి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగే చాలా ఇతర కారణాలు కూడా మనకు ఉంటాయి అన్నమాట పైల్స్ రావడానికి. అండ్ యాక్చువల్లీ పైల్స్ అంటే ఏంటి, అండ్ ఎన్ని రకాల పైల్స్ ఉన్నాయి, అండ్ లోపల ఏం జరుగుతుంది అని మనం చూసుకుంటే, పైల్స్ చూడండి, ఇది నథింగ్ బట్ మనకు యానల్ ఏరియాలో అంటే మలద్వారం దగ్గర రక్త సంచాలం చేసే నరాళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఈ రక్త సంచాలం చేసే నరాళ్ళు ఉబ్బి బయటికి కనబడుతూ ఉంటాయి. సో అప్పుడు మనం పైల్స్ వచ్చింది అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పైల్స్ అనేది మనం వైడ్లీ చూసుకుంటే రెండు రకాలది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకు ఇంటర్నల్ పైల్స్, సెకండ్ ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ది పైల్స్. అండ్ ఈ పైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేమ్డ్ వెయిన్స్ అన్నమాట, అంటే ఉబ్బిపోయిన నరాలు మలద్వారం దగ్గర ఉండేటివి. ఎస్ డాక్టర్, ఇది ఎన్ని గ్రేడ్స్లో ఉంటుంది అండ్ వీటికి ఇది తెలియాలి అంటే వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎన్ని గ్రేడ్స్ ఉంటుంది అండ్ సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి అంటే, ఇప్పుడు అక్కడ లోపల ఏం జరుగుతుంది అంటే అండి, ఫస్ట్ గ్రేడ్లో మీకు మలద్వారం దగ్గర మనకు 3 కుషన్స్ అనేటివి ఉంటాయి. ఈ కుషన్స్ ఏం చేస్తాయి అంటే మోషన్ని కంట్రోల్ చేయడం, మూమెంట్స్ని కంట్రోల్ చేయడం, కానీ ఇవి కరెక్ట్గా పని చేయకపోవడం అండ్ మీకు గట్టిగా మోషన్స్ రావడం వల్ల అక్కడ రాపిడి అవ్వడం. సో ఈ రాపిడి వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న నరాలు ఉబ్బితాయి కానీ బయటికి కనపడవు, లోపల ఉంటాయి అన్నమాట. సో అప్పుడప్పుడు మనకు బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ అలా ఉంది, ఎప్పుడైనా ఒక్కసారి మనకు బ్లీడింగ్ వచ్చింది, సో నార్మల్లీ మనం ఏమనుకుంటాము, ఏదో వేడి తిన్నాము దానివల్ల అయి ఉంటుంది అన్నట్లు అనుకుంటాము. కానీ అది ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ పైల్స్ ఉంటుంది.
ఇందులో మీకు ఎక్కువగా లక్షణాలు ఉండవు, పెయిన్ ఎలాంటిది ఉండదు. ఏదో మంత్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మీకు బ్లీడింగ్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ పైల్స్ అన్నమాట. అలాగే సెకండ్ గ్రేడ్ కూడా ఉంటుంది, థర్డ్ కూడా ఉంటుంది, ఫైనల్ గ్రేడ్ కూడా ఉంటుంది అన్నమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో రామకృష్ణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్ నా పేరు రామకృష్ణ సార్. ఓకే, మలగోలి గ్రామం సార్. చెప్పండి సార్. సార్ ఫైల్స్ వస్తున్నాయి సార్, డ్రైవర్ సార్ నేను. ఓకే, అసలు ఎక్కువ డ్రైవింగ్ చేసినప్పుడు సార్ బ్లీడింగ్ అవుతుందా? బ్లీడింగ్ అవుతుందా? అవును సార్, వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది సార్. అచ్చా, రెగ్యులర్ ఉంటుందా అండి, ఆర్ ఎల్స్ కొన్ని రోజులు వారంలో ఒకసారి 2 సార్లు ఉంటుంది? సమ్మర్ ఉంటుంది సార్. ఏంటండి? సమ్మర్ వేసవి కాలం. ఓకే ఓకే ఓకే, సమ్మర్ సీజన్లో ఉంటుంది. మోషన్స్ హార్డ్ రావడం అట్లా ఉందా? అవును సార్. అచ్చా, బయట ఏమైనా కనబడుతున్నాయండి చిన్న చిన్న బాల్స్ లాగా? కనిపిస్తాయి సార్. ఓకే సరే అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ కాలర్కి క్లియర్ కట్గా అర్థమవుతుంది పైల్స్ ఉంది అన్నట్లు. సో ఇందులో నేను కాల్కైనా ముందు మీకు గ్రేడ్స్ గురించి చెప్పాను. సో ఫస్ట్ గ్రేడ్ ఎలా ఉంటుంది అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ ఫస్ట్ గ్రేడ్లో మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ఇప్పుడు రామకృష్ణ గారు కాల్ చేశారు కదా, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఆ స్టేజ్లో మనం వస్తామన్నమాట. సో ఆ స్టేజ్ ఎలా ఉంటుంది, మనకు ఆ చిన్న చిన్న బాల్స్ లాగా స్ట్రక్చర్, ఆ వెయిన్స్ అనేటివి ఉబ్బి బయటికి కనబడతాయి. ఫస్ట్ స్టేజ్లో లోపలే ఉంటుంది, కానీ సెకండ్ స్టేజ్లో ఏంటంటే కొంచెం బయటికి కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో బయటికి కనబడుతున్నప్పుడు ఎప్పుడు కనబడుతుంది, మోషన్ చేయడానికి కూర్చుంటే మాత్రమే కనబడుతుంది. అదే మళ్ళీ మీరు స్టాండప్ పొజిషన్లో ఉన్నారు, లేచారు, ఆటోమేటిక్గా లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రామకృష్ణ గారు, ఒకవేళ మీకు లోపల వెళ్ళిపోతుంది అనుకోండి నిలబడినప్పుడు, ఆ టైంలో మనం ఏమనుకోవాలి, సెకండ్ గ్రేడ్ ఆఫ్ పైల్స్ ఉంది అన్నట్లు అనుకోవాలి. లేదు, లోపల వెళ్ళిపోవడం లేదు, నొప్పి కూడా ఉంది, అండ్ బ్లీడింగ్ కూడా వస్తుంది, దురదలు కూడా అవుతున్నాయి, అండ్ మోషన్ చేసినప్పుడు బయటికి వస్తుంది, అండ్ కొంచెం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం థర్డ్ గ్రేడ్లో ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చండి. కొంతమందికి ఏంటంటే మొత్తం రెక్టమే ప్రొలాప్స్ అయి ఉంటుంది. సో అది ఫైనల్ గ్రేడ్ ఉంటుంది అన్నమాట. అందులో విపరీతంగా నొప్పి ఉంటుంది, అండ్ డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ అంటే మ్యూకస్ లాగా, జిగురు పదార్థం లాగా మనకు డిశ్చార్జ్ ఉంటుంది, అండ్ బ్లీడింగ్ కాన్స్టాంట్లీ ఉంటుంది, అండ్ నొప్పి రావడం జరుగుతుంది. సో ఈ గ్రేడ్స్ అన్నమాట పైల్స్కి. సో రామకృష్ణ గారు, ఏ గ్రేడ్ ఉన్నా కూడా మనకు హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు దీనికి మెడిసిన్స్తో సహా మీరు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి నేను ముందు డిస్కస్ చేస్తాను. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కుమార్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? సార్ యాక్చువల్గా నేను ఒక 10 days బ్యాక్ నాకు పైల్స్ ఉంది సార్ ప్రాబ్లము. ఓకే, అయితే నేను ఒక 10 days బ్యాక్ సర్జరీ చేయించాను సార్. సో అది ఏమైందంటే సార్, యాక్చువల్లీ నేను అది విజయవాడలో చేయించాను, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే ఓకే, కొంచెం అది పస్ పట్టేసింది సార్, పస్ ఎక్కువ వస్తుంది, ప్లస్ మోషన్కి వెళ్ళినప్పుడు కూడా హెవీ పెయిన్ వస్తుంది సార్. ఓకే, సో డైట్ ఏదైనా కంట్రోల్ చేయాలి అంటే, నేను యాక్చువల్లీ మొన్నటి వరకు లిక్విడ్ ఫుడ్ తీసుకున్నాను, తర్వాత వచ్చేసి ఆకుకూరలు మేము కారం లేకుండా వండించుకొని తీసుకుంటున్నాను. ఓకే, సో అంటే పస్ పట్టేసింది, కొంచెం పెయిన్ హెవీ వస్తుంది సార్. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా సార్ మన దగ్గర? డెఫినెట్లీ చెప్తాను. ఇప్పుడు చూడండి సార్, యానోరెక్టల్ డిసీజెస్లో, యానోరెక్టల్ అంటే మలద్వారం దగ్గర అయ్యే డిసీజెస్లో 3 మెయిన్ డిసీజెస్. అందులో ఒకటి పైల్స్ ఉంటుంది, ఇంకొకటి ఫిస్టులా ఉంటుంది, ఇంకొకటి ఫిషర్ ఉంటుంది. సో పైల్స్లో మనకు చీము కారడం అనేది ఉండదు. మీరు ఏం చెప్తున్నారంటే, కొన్ని రోజుల క్రితమే మీరు ఆపరేషన్ చేసుకున్నారు, సో ఆపరేషన్ వల్ల మీకు ఇన్ఫెక్షన్ అయి కూడా పస్ అనేది కారణం ఉంటుందన్నమాట. కానీ రెండోది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్లీ, ఒకవేళ మీకు పస్ అనేది ఒక చిన్న పుండు అయి, ఆ పుండు కూడా యానల్ రింగ్కి అటువైపు ఇటువైపే ఉంది, దగ్గర ఉందనుకోండి, అండ్ ఆ చిన్న పుండు లాగా ఉంది, పింపుల్ లాగా, అది పెద్దగై
మళ్ళీ దాంట్లో పస్ ఫామ్ అయింది అన్నట్లు అనిపిస్తుంది మీకు అంటే అది ఫిస్టులా కావచ్చండి. కాబట్టి ఒకసారి ఏ డాక్టర్ దగ్గర మీరు ఆపరేషన్ చేసుకున్నారు అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఫస్ట్. సో ఫిజికల్ ఎగ్జామినేషన్తో వాళ్ళు చెప్తారు చూసి వెదర్ ఇట్ ఈస్ అ ఫిస్టులా ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ అ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్. సో పోస్ట్ ఆప్ ఇన్ఫెక్షన్ ఉందంటే మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు మీకు కంట్రోల్ చేస్తారు. లేదు దట్ ఈస్ నాట్ అ పోస్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అది ఫిస్టులా ఉంది అన్నట్లు అనిపించింది అనుకోండి, చెప్పారనుకోండి, అప్పుడు హోమియోపతిలో ఏంటంటే అండి మనకు ఫిస్టులా ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి, పైల్స్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి, ఫిషర్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి. సో ఏం దిగులు పడకండి. కొంచెం స్ప్లిట్ బాత్ అంటాము, అంటే గోరువెచ్చిన నీళ్ళలో కొంచెం బీటాడిన్ కానీ లేదంటే డెటాల్ కానీ వేసుకుని ఒక 10 minutes వరకు మనం కూర్చోవాలన్నమాట. సో దీని నుంచి కొంచెం క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి. ఎనీ కైండ్ ఆఫ్ యానోరెక్టల్ డిసీజెస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. సో నేను చెప్పిన ప్రకారంగా ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి వాట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ మా దగ్గర వస్తే కూడా వీ కెన్ ట్రీట్ యూ. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం నాకు మెయిన్ పాయింట్ దగ్గర చిన్న పుండు అయింది మేడం. ఓకే. దాని గురించి కొంచెం ఇన్ఫెక్షన్ అయిందని నాకు ఆపరేషన్ కూడా అయింది. ఓకే. నాకు మోషన్స్ కూడా ఆగుతలేదండి. అచ్చా, ఆగుతలేదా అండి మోషన్? మోషన్ కూడా ఆగుతలేదు. అచ్చా అచ్చా అచ్చా, రైట్. ఇంకా అండి? సరే సరే సార్ చెప్తాను. ఇది కూడా ఒక ఫిస్టులా కేసే అండి. మీకు అయినా కూడా చిన్న పుండు అవ్వడం అండ్ మోషన్స్ అనేది ఆగకపోవడం, ఈ అన్ని లక్షణాలు ఏంటంటే మనకు ఫిస్టులా లక్షణాలు అన్నమాట. సో ఫిస్టులాలో ఏంటంటే యానోరెక్టల్ డిసీజెస్లో ఎక్కువగా తీవ్రత ఉన్న, ఎక్కువ రోజుల వరకు ఉండే డిసీజ్, ఎక్కువగా పెయిన్ ఇచ్చే డిసీజ్ అన్నట్లు మనకు చూసుకుంటే ఫిస్టులా అన్నమాట. ఇందులో ఏంటంటే మనకు ఫస్ట్ ఇనీషియల్గా చిన్న పుండు కనబడడం జరుగుతుంది. ఆ పుండు ఏంటంటే సరిగ్గా క్యూర్ కాకుండా లోపల మనకు పస్ క్రియేట్ అవ్వడం, అండ్ ఆ పస్ క్రియేట్ అయిపోయి లోపల ఒక దారిలాగా చేసుకుంటుంది అనమాట, టనల్ లాగా ఫామ్ అయిపోతుంది. బయట నుంచి మనకు లోపల వరకు టనల్ ఉంది. కొన్ని ఫిస్టులాస్ ఎలా ఉంటాయి అంటే రెక్టంలో ఓపెన్ అవుతుంది. మోషన్ చేస్తున్నప్పుడు నార్మల్లీ మనకు యానస్ నుంచి మలద్వారం నుంచి కూడా మోషన్ రావడం, అండ్ ఆ పుండు నుంచి కూడా కొంతమందికి మోషన్ రావడం, ఆ తీవ్రత కూడా మనకు ఈ ఫిస్టులాస్లో చూస్తూ ఉంటాము. అండ్ చాలామందికి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా రీఅపియరెన్స్ అనేటివి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏం వరీ కాకండి అండి. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ మెడికేషన్స్తో ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయినట్టు మనం మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు. మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఎస్ డాక్టర్, ఈ పైల్స్ ఫిజియో ఫిస్టులా మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, పైల్స్ ఫిషర్ ఫిస్టులా మీద మెయిన్ డిఫరెన్స్ అంటే బ్లీడింగ్ మీకు పైల్స్లో కూడా ఉంటుంది అండ్ ఫిషర్లో కూడా ఉంటుంది, అండ్ పెయిన్ కూడా ఉంటుంది. పైల్స్లో కూడా పెయిన్, ఫిషర్లో కూడా పెయిన్. కానీ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్. పైల్స్లో మీకు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండదు, అంటే మంట అయినట్టు అనిపించడం అనేది పైల్స్లో జరగదు, అది మీకు ఫిషర్లో జరుగుతుంది. సో ఒకవేళ మోషన్ చేసిన తర్వాత వైల్ యు ఆర్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్ ఒకవేళ మీకు మంట అయినట్టు అనిపిస్తుంది, 10 to 15 minutes వరకు మంట అనిపిస్తుందంటే అది మీకు ఫిషర్ కావచ్చు అనమాట. ఆర్ఎల్స్ చిన్న చిన్న గోళీల్లాగా అనిపిస్తున్నాయి, బాల్స్ లాగా అనిపిస్తున్నాయి, పెయిన్ఫుల్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది, దాంతో సహా మనకు ఇచ్చింగ్ లాగా అవుతుంది అని అనుకుంటే అది పైల్స్ అన్నమాట. అలాగే ఫిషర్ ఏంటంటే అండి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ అ సింపుల్ కట్ ఇన్ యువర్ యానల్ రింగ్. కట్ అంటే ఎందువల్ల వస్తుంది మనకు? నార్మల్లీ యానల్ ఏరియా ఏంటంటే కొంచెం కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది, ఇలాస్టిసిటీ ఉంటుంది ఆ ఏరియాలో. కొంతమందికి మలబద్ధకం అవ్వడం వల్ల, అంటే మోషన్స్ హార్డ్ అవ్వడం వల్ల ఆ ఇలాస్టిసిటీ ఎంత ఉంది దానికైనా ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల కట్ రావడం జరుగుతుంది. ఆ కట్కే మనం ఫిషర్ అన్నట్లు చెప్తాము. అండ్ ఈ ఫిషర్ ఏంటంటే చాలా బర్నింగ్ సెన్సేషన్ విపరీతంగా ఇస్తుంది అండ్ కూర్చోడానికి కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది. యూజువల్లీ 1 week లోపల్లోనే
సెల్ఫ్ తక్కువైపోవడం జరుగుతుంది ఎలాంటి మెడిసిన్స్ తీసుకోకుండా. కానీ ఒకవేళ 1 వీక్ అయినా ఎక్కువ నుంచి మీకు ఉంది అంటే డీప్ కట్ ఉండొచ్చు, డీప్ ఫిషర్ ఉండొచ్చు, కాబట్టి దానికి మెడిసిన్స్ తీసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్ అండ్ ఫిషర్. ఇప్పుడు ఫిస్టులాకి మనం చూసుకుంటే ఫిస్టులా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే పుండు రావడం, పుండు అనేది టనల్ లాగా మారిపోవడం, అక్కడ నుంచి పస్ డిశ్చార్జ్ రావడం, అండ్ కొన్ని రోజు వరకు మీకు ఏమీ అనిపించదు, సాఫ్ అనిపిస్తుంటుంది. అండ్ అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే అక్కడ లోపల పస్ ఫామ్ అవ్వడం, ఇంకా గడ్డలాగా అనిపించడం అండ్ హార్డ్ అనిపించడం, అండ్ 1 fine day అది బర్స్ట్ అయిపోతుంది, మొత్తం పస్ బయటికి వచ్చిన తర్వాత 10 to 15 days అగైన్ నార్మల్ ఉంటాం. సో ఈ సైకిల్ రిపీట్స్ ఇన్ ఫిస్టులా అనమాట అండ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఒకవేళ మెడిసిన్స్ తీసుకోకుంటే. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్ అనమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో కంఠమయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మాట్లాడుతుంది డాక్టర్, అదే మాట్లాడుతుండే కదా. హలో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్కారం అండి డాక్టర్ గారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ దీన్ని మొల్ల వ్యాధి కూడా అంటారా అండి? ఇది ఓకే, మొల్ల జబ్బు అంటారా సార్ దీన్ని? హర్షములలు, మూల వ్యాధులు కూడా అంటారండి దీనికి. దిస్ ఈజ్ హెమోరాయిడ్స్, పైల్స్ అన్నమాట, దీనికి అంటారు మూల వ్యాధి అని కూడా. ఓకే రైట్. ఓకే, హలో శేఖర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి సార్. శేఖర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఫిషర్ ఉంది సార్. ఓకే, ఒక 25 years నుంచి ఉంది. ఓకే, అప్పుడప్పుడు నాన్ వెజ్ గిటా అది తింటుంటే కాన్స్టిపేషన్ వచ్చి బ్లడ్ పోతుంది సార్. ఓకే సార్. సరే, ఇంకా అండి? అయితే నేను ఉపేంద్ర అని డాక్టరు కవాడిగూడలో ఉంటాడు సార్. ఓకే, నేను అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ ఏం చెప్పిండు, కొలోనోస్కోపీ చేయమన్నాడు. ఓకే, కొలోనోస్కోపీ కూడా చేయించాను సార్. ఆ కొలోనోస్కోపీ చేయించిన తర్వాత ఆ రిపోర్ట్ లో కూడా ఏం వెళ్ళలేదు సార్. అచ్చా. కానీ బ్లడ్ పోతున్న వల్ల బ్లీడింగ్ అయిన కష్టం అవుతుంది, మళ్ళీ కాన్స్టిపేషన్ వల్ల నాకు ఇమీడియట్లీ ఇది వస్తలేదు సార్, ఏది షిట్ వస్తలేదు. సరే సార్, చెప్తాను. మోషన్ ఫ్రీ వస్తలేదు. యా, చెప్తాను సార్. యూజువల్లీ చూడండి, మీకు పైల్స్ ఉన్న, ఫిస్టులా ఉన్న, ఫిషర్ ఉన్న ఏం జరుగుతుందంటే చాలామంది వినే ఉంటారు ఈ మాట. ఒక్కసారి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చింది, రీఅపియర్ అయింది, ఆర్ఎల్స్ ఆపరేషన్ చేసుకున్నాము అయినా రీఅపియర్ అయింది, చాలా సంవత్సరాల నుంచి ఉంది, కొన్ని రోజులు తక్కువ అయిపోవడం జరుగుతుంది, ఇంకా కొన్ని రోజులు మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్లు చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి అది అనుభవిస్తుంటారు అనమాట. సో ఎందువల్ల ఇలా జరుగుతుంది అండ్ పర్మనెంట్గా క్యూర్ చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నట్లు ఒక పెద్ద ప్రశ్న. సో ఇందులో ఏం చూసుకోవాలంటే వాట్ ఈజ్ ద రీజన్ ఆఫ్ పైల్స్, అంటే మీకు పైల్స్ అనేది దేని మూలంగా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కాన్స్టిపేషన్. అండ్ మీకు శేఖర్ గారు ఇది కాన్స్టిపేషన్ అయినప్పుడే ట్రిగర్ అవ్వడం జరుగుతుంది మీకు. కాబట్టి మెయిన్ ట్రీట్మెంట్ షుడ్ బి ఫర్ యువర్ కాన్స్టిపేషన్ అనమాట. సో మీకు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ అయి ఉండొచ్చు మీకు. సో మొత్తం డైజెషన్ని కరెక్ట్ చేయడం హోమియోపతిక్ మెడిసిన్స్తో, కాన్స్టిపేషన్ ఎక్కువగా కాకుండా చూసుకోవడం. ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి మనం వాటర్ తక్కువ తాగినప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది అంటే అది సహజం, అందరిలో వస్తుంది. కానీ ఒక్కసారితోనే ఫిషర్ అనేది అవ్వదు. సెకండరీ ఏంటంటే మీరు ఎంత మంచిగా వాటర్ తాగినా కూడా మీకు కాన్స్టిపేషనే ఉంటుంది, ఆబ్స్టినేట్. సో దానికి మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే ఫస్ట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడం. ఆఫెన్గా మీకు కాన్స్టిపేషన్ రాకూడదు, కానీ డైరియా లాంటి ప్రాబ్లం రాకూడదు. మీ పెరిస్టాటిక్ మూమెంట్స్ అనేటివి మన పేగుల్లో మూమెంట్స్ ఉంటాయి. సో ఆ పెరిస్టాటిక్ మూమెంట్స్ వల్లనే కాన్స్టిపేషన్ కానీ డైరియా కానీ అవుతూ ఉంటుంది. సో ఆ మూమెంట్స్ని నార్మలైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. డిపెండింగ్ అపాన్ ద సెన్సిటివిటీస్ వాట్ ఇట్ ఈస్ ట్రిగరింగ్ అనమాట. అంటే దేని నుంచి ట్రిగర్ అవుతుంది మీకు కాన్స్టిపేషన్. సో దానికి పట్టుకొని మనం మెడిసిన్స్ ఒకవేళ ఇచ్చామనుకోండి, ఈ డైజెస్టివ్ ట్రబుల్స్ నార్మల్ అయిపోతాయి అండ్ మళ్ళీ మీకు ఈ ఫిషర్ ప్రాబ్లం అనేది కాకుండా పర్మనెంట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి
అండ్ ఈ ప్రాబ్లం పూర్తిగా నార్మల్ అయినట్లు మనం చూడొచ్చు అనమాట. ఎస్ డాక్టర్, లేడీస్లో అయితే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, అయితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తుంది అండ్ ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉందంటారా? ఎస్, ఇప్పుడు చూడండి, ప్రెగ్నెన్సీ అప్పుడు దేని మూలంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే దాని వెనుక రీజన్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్. అంటే లోపల ఫీటస్ ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది అక్కడ పడడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో సహా మనకు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో డైజెస్టివ్ కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చాలా చూడడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పడడం వల్ల, మనకు ఇండైజెషన్ ఎక్కువగా ఉండడం వల్ల మెయిన్లీ ఈ పైల్స్ అనేటివి చూస్తూ ఉంటామన్నమాట. అండ్ ఏ వ్యాధి ఉన్నా కూడా చూడండి, నాట్ ఓన్లీ పైల్స్, ఎనీ డిసీజ్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఒకవేళ ఉందంటే సెల్ఫ్గా తక్కువైపోవడం జరుగుతుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇదే పైల్సే తీసుకోండి, ఇంటర్నలే ఉంది, బయట కనబడట్లేదు, అండ్ ఎప్పుడో ఒక్కసారి బ్లీడింగ్ అవుతుంది. జస్ట్ మీరు డైట్ కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ టైంకి తినండి, అండ్ బీ హైడ్రేటెడ్, మీరు అంటే చాలా మంచిగా వాటర్ తాగుతుండండి, సెల్ఫ్గా తక్కువ అయిపోతుంది. కానీ అలా మనం చెయ్యకుండా కాన్స్టాంట్లీ బ్యాడ్ లైఫ్ స్టైల్స్ మనం మెయింటైన్ చేసాము, ఆర్ఎల్స్ వీఆర్ అండర్ సమ్ మెడికేషన్స్. అలాంటప్పుడు మనకు ఈ పైల్స్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై పైల్స్ కమ్స్ అండర్ ప్రెగ్నెన్సీ. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో నవీన్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో చెప్పండి నవీన్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి నవీన్ గారు. సార్ నమస్కారం సార్. అది నమస్తే నమస్తే సార్, చెప్పండి, మాట్లాడుతుండండి మీరు. ఓకే నవీన్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. అయితే నాకు 6 months నుంచి ఇలా ఏమంటారు సార్, అది లోపల పెయిన్ ఉంది, ప్లస్ మన 3-4 months నుంచి బయటికి ఇలా కనిపిస్తుంది, టచ్ అవుతుంది, కానీ బ్లడ్ ఏం రావట్లేదు సార్. అచ్చా, సో అది వాప్ అనేది బయట ఉందా ఆర్ఎల్స్ లోపల నుంచి బయటికి వచ్చిందండి? లోపల నుంచి బయటకు వచ్చింది సార్. అచ్చా, మళ్ళీ మోషన్ చేసిన తర్వాత లోపల వెళ్ళిపోతుందా ఆర్ఎల్స్ అలాగే ఉండిపోతుంది? అంత స్టార్టింగ్ లో వెళ్ళిపోయింది సార్, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు సార్. అది డైలీ కనిపిస్తుంది, లైట్ గా హ్యాండ్ టచ్ అవుతుంది. ఓకే ఓకే సార్, చెప్తాను. సో ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ పైల్స్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, బయటికి కనబడుతుంది కదా కానీ ఇంటర్నల్ ఎందుకు చెప్తున్నారు అన్నట్లు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే లోపల గడ్డలాగా ఫామ్ అయి బయటికి రావడం జరుగుతుంది. దానికి 3rd grade ఆఫ్ ఇంటర్నల్ పైల్స్ అన్నట్లు చెప్తాము, లేదంటే 4th grade ఆఫ్ ఇంటర్నల్ పైల్స్. అదే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటే ఏం జరుగుతుంది, యానల్ రింగ్ బయట అంటే లోపల కాకుండా యానల్ రింగ్ చుట్టుపక్కల బయట మీకు ఒక వాపు రావడం జరుగుతుంది. అండ్ దాంట్లో థ్రాంబోస్ అయిందనుకోండి, విపరీతంగా నొప్పి అవుతుంది. దట్ ఈజ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనమాట. లోపల వెళ్ళడం లాంటిది ఉండదు, అది బయటనే ఉంటుంది. సో మీకున్న పైల్స్ అనేది 3rd grade పైల్స్ అనమాట అండి. సో దీనికి కూడా మెడిసిన్స్తో మనం తక్కువ చేసుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే చాలామందికి క్యూర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పులిపిర్రు ఉంటుంది కదా, మనకు వాట్స్ అంటాము. సో వాట్స్ లాగా చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అనేది రిమైన్ అయిపోతుంది కొంతమందికి. మ్యాక్సిమం పీపుల్లో అది కూడా ఉండదు, పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, అండ్ డెఫినెట్లీ ఇది పూర్తిగా నార్మల్ అయ్యే మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి అన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సత్యనారాయణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సత్యనారాయణ గారు, చెప్పండి. నాకు రిజల్ట్స్ అవి పైన ఫైట్ ఉన్నాయి సార్. ఏంటండి? ఎండోస్కోప్ చేయించాను. ఎండోస్కోప్ చేస్తే కొద్దిగానే ఉన్నది అని బాగా మోషన్స్ అవుతాయి సార్ నాకు. మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. అచ్చా, కడుపులో నొప్పి ఉంటుందా? కడుపులో నొప్పి అంతకుముందు ఉండే అది తగ్గిన మన హన్మకొండ మన 1 minute కేర్లో వాడుతున్నా. అచ్చా అచ్చా, రమేష్ సార్ అని అలా వాడుతున్నా. సరే, ఇప్పుడు అప్పుడు అంతా అయితే ఇబ్బంది లేదు కదా?
సరే అండి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇంతవరకు ఆ మోషన్స్ తగ్గుతలేవు. అచ్చా అచ్చా, చెప్తానండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇది ఒక డిఫరెంట్ కాల్. అంటే దీంట్లో మనకు పైల్స్ ఫిస్టులా ఫీచర్ కాకుండా ఈయనకి ఏంటంటే కాన్స్టాంట్లీ మీకు మోషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ ఓన్లీ మీకు మోషన్స్ వస్తున్నాయి అంటే అది ఐబిఎస్ ఉంటుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, విచ్ ఈజ్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. అలాగే మీకు లూజ్ మోషన్స్తో సహా మళ్ళీ కడుపులో నొప్పి కూడా ఉంటుంది అంటే అది అల్సరేటివ్ కొలైటిస్ లేదంటే కాన్స్ డిసీజ్, ఐబిడి అన్నట్లు చెప్తాము. ఇరిటబుల్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం దానికి. సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఉన్నప్పుడు మనకు టైం పడుతుంది. ఫస్ట్ ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ని మనం తగ్గించాలి. ఇన్ఫ్లమేషన్ లోపల తగ్గింది అంటే నొప్పి అనేది మనకు రాదు. దాని తర్వాత మోషన్స్ని కంట్రోల్ చేయడం అంటే ఇది కొంచెం కష్టమైన టాస్క్ ఉంటుంది. దీనికి అగైన్ మనకు ఒక 3 to 6 months అనేది కేటాయిస్తే మెల్లమెల్లగా ఫ్రీక్వెన్సీ రోజు ఒక 10 మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అది మెల్లగా 5 అయ్యి 2 అయ్యి 1 అయ్యి ఇలా తగ్గడం జరుగుతుంది. సో సగంకైనా ఎక్కువ వ్యాధి మీకు తగ్గిపోయిందంటే ఇంకా సగం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఏం ఫికర్ చేయకండి, రెగ్యులర్లీ మీరు అది మెడిసిన్స్ వాడుతూ ఉండండి. డెఫినెట్లీ మీకు నార్మల్ అనేది రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.